హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటానండి. ఈ విషయం అనేది నేను లాస్ట్ వీడియోలోనే చెప్దామా వద్దా అని అయితే ఆలోచిస్తా ఉంటే ఊరికే ఎందుకులే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి అనుకునేసి అయితే నేనైతే లాస్ట్ వీడియో అయితే షేర్ చేయలేదు. కానీ మళ్ళీ నాకు అనిపించింది అనమాట, మనం ఇలా సైలెంట్ గా ఉంటేనే మళ్ళీ వాళ్ళకైతే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా అనేసి అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో ఆ విషయం అనేది షేర్ చేసుకుందాం అని అయితే అనుకుంటాను. నేను లాస్ట్ వీక్ నేను ఒక వీడియో పెట్టాను కదండి, మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే మనకి హెల్త్ బాగాలేనప్పుడే మన వాళ్ళు ఎవరు లేదా పరాయి వాళ్ళు ఎవరు అనేది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది అనేసి ఆ వీడియోలో అయితే అసలు నేను ఏమి మాట్లాడను లేదండి, అసలు ఎవరి గురించి కూడా ఏమి చెప్పను కూడా లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ కి ఆ సిచ్యువేషన్ చెప్పానంతే. అది ఆ వీడియో చూసేసి దాన్ని ఏమనుకున్నారేమో నాకు తెలియదు, కానీ నాకైతే కాల్ చేశారనమాట. మామూలుగా మాట్లాడడానికి చేసినట్టుగా అయితే కాల్ చేశారు. కాల్ చేసి రెగ్యులర్ గా మాట్లాడుతా ఉన్నారు. మళ్ళీ అయితే నిదానంగా స్టార్ట్ చేశారనమాట. ఇలాగంతా వీడియోలో అంతా చెప్తా ఉన్నావు కదా అనేసి అయితే స్టార్ట్ చేశారనమాట విషయం అనేది. వాళ్ళైతే అలా అడిగినప్పుడు అంతగా నేను ఏం చెప్పినాను అబ్బా అనేసి అయితే కొంచెంసేపు అయితే ఆలోచించానండి. అప్పుడైతే నాకు గుర్తొచ్చింది అనమాట, నేను పెద్దగా ఏం చెప్పలేదు. జస్ట్ ఇలా మన హెల్త్ మనమే చూసుకోవాలి, లేకుంటే మన కష్టం వచ్చినప్పుడు ఎవరు చూడరు అనేసి అయితే చెప్పున్నాను అంతే. అదే విషయం నేను తనకు చెప్పాను అనమాట. జస్ట్ ఇలా అన్నాను అంతే అనేసి. అది అసలు తనకి ఎలా కన్వే అయిందో నాకైతే తెలియదు, కానీ తనైతే నాతో ఇలా అడిగిందనమాట, నువ్వు వీడియోస్ లో ఎలా పడితే అలాగైతే మాడచ్చా, అందరు చూస్తూ ఉంటారు కదా, ఎవరిని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు ఏమనేసి అయితే నన్ను అడిగింది అనమాట. దానికి నేను అన్నాను, నేను అసలు ఎవరి గురించి ఆలోచించలేదు, జస్ట్ క్యాజువల్ గా చెప్పాను. నేను జస్ట్ ఇంతకు ముందు అయితే కొన్ని సిచ్యువేషన్ చూసాను కాబట్టి దాన్ని బట్టి కొంచెం క్యాజువల్ గా అయితే చెప్పాను అంతే. నేను ఎవరిని ఏమి అనేసి పర్టికులర్ గా నేనేం అన్న కూడా లేదనేసి అయితే నేను చెప్పాను తనకి. అయినా కూడా తను వినకుండా నేనేదో తన్నే అంటా ఉన్నట్టుగా ఫీల్ అయిపోయేసి అయితే మాట్లాడతానింది. నువ్వు ఇలా వీడియోస్ చేస్తున్నావు కదా అనేసి ఇష్టం చేసినట్టు మాట్లాడతావు, నువ్వు నీకు అసలు పని బట్ట లేకుండా ఇలా వీడియోస్ చేసుకుంటా ఉండవు అనేసి అయితే అనింది అనమాట. తను అలా మాట్లాడుతున్నప్పుడు అసలు నేను ఒక సెకండ్ అయితే షాక్ అయిపోయాను. అసలు మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తా ఉందనేసి క్యాజువల్ గా మాట్లాడడానికి ఫోన్ చేసినట్టుగా ఫోన్ చేసి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి విషయం తీసుకెళ్తాందా అనేసి అయితే ఒక నిమిషం అయితే అనుకున్నాను నేను. అందుకే ఇంక నేను తను అడిగిన దానికైతే ఆన్సర్ అయితే చెప్పాను. నేను ఇక్కడ నేను అన్ని పనులు వదిలేసి ఏమి వీడియోస్ చేయటం లేదమ్మా, నేను బయటకు వెళ్ళడానికి నాకు కాదు కాబట్టి నాకంటూ నేను నా కాళ్ళ మీద నిలబడడం కోసం ఒక ప్రయత్నం అనేది నేను చేస్తా ఉన్నాను. నీకు అలాగా చేయాలనిపిస్తే నువ్వు కూడా అయితే స్టార్ట్ చేసుకొని నువ్వు కూడా వీడియోస్ చేసుకొని పెట్టుకో, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండి ఇలాగంతా మాట్లాడదు అనేసి అయితే నేను డైరెక్ట్ గా అయితే చెప్పేశాను తనకి. దానికి తను ఏమనిందో తెలుసా అండి, తను అని నేనైతే నేను నిజంగా షాక్ అయిపోయాను. నువ్వు ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నావు కదా, నీకు లైక్స్ వస్తున్నాయా, వ్యూస్ వస్తున్నాయా, ఏం వస్తున్నాయి, నువ్వు చేసి ఏం ఇలా సాధించినావు అనేసి అయితే అనింది అనమాట తను. అందుకు నేను అన్నాను తనతో, నేను ఖాళీగా లేకుండా ఏదో ఒక ప్రయత్నం అన్న నేను చేస్తా ఉన్నాను, అదేదో ఒక రోజుకైతే సాధిస్తామని నమ్మకంతో నేను ప్రయత్నిస్తాను, నీలాగైతే ఇంక ఖాళీగా కూర్చొని అయితే అసలు ఇలా ఇంకొకరినైతే కమెంట్ చేయటం లేదు నేనేసి అయితే తనకు చెప్పాను నేను. దానికి తను ఇంకా ఏమేమో మాట్లాడుతా ఉంది. అందుకనేసి నేను తనకైతే గట్టిగా అయితే చెప్పాను అనమాట. ఇంక దెబ్బకి ఫోన్ అయితే పెట్టేసింది తను. ఇది మొత్తం విన్న తర్వాత నాకు ఒకటైతే అర్థమైందండి, మనము ఇలా వీడియోస్ చేస్తున్నాం అనేసి వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏమైందంటే మన వీడియోస్ అనేది కొంతమందికి రీచ్ అవుతుంది, మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అవి అయితే చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట. మనం మంచి కోరుకునే వాళ్ళకన్నా మన చెడ్డ కోరుకునే వాళ్ళు మన విషయాలన్నీ ఇంకా జాగ్రత్తగా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. అందుకే వాళ్ళు కూడా నా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు. అందుకోసమే వాళ్ళకి విషయం అనేది తెలిసిండది. అందుకే మనము ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి అనేస్తే వాళ్ళు వీడియోస్ చేయడం మానేస్తారు కదా అనేసి అయితే ఇలాగైతే చేస్తున్నారనమాట. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అసలు వీడియోస్ లో కూడా ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ రాలేదు కాబట్టి నాకు దాని గురించి తెలీదు. నా ముందుకు వచ్చి ఫస్ట్ మాట్లాడేది అయితే తనే అనమాట. అందుకే ఇలాగైతే తెలిసింది, ఇలా అనుకుంటాడారనేసి. ఎలాగైనా వీడియోస్ అయితే ఆపిచ్చేద్దాం అనేసి అయితే అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అలాగైతే మాట్లాడుతుంది అనమాట. ఇలా ఒకరు వీడియోస్ చేస్తున్నారంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదండి. ఎలాగంటే తను లాంటి వాళ్ళు అనమాట. అసలు తను ఎలా మాట్లాడుతుందంటే వీడియోస్ చేయడం అనేది తప్పు అయినట్టుగా, ఈ పని చేసుకునే దానికన్నా నువ్వు అడుక్కు తినేది మేలు అనేసి అన్నట్టుగా మాట్లాడతాను ఇంతను. ఇలా వీడియోస్ చేయడం అనేది ఏం తప్పు అనేది నాకైతే అసలు అర్థం కాలేదండి. వాళ్ళకి ఎందుకు అంత తప్పుగా కనిపిస్తుందో నాకు తెలియదు. నేను అసలు అన్ని వదిలేసి ఎవరిని పట్టించుకోకుండా ఈ పని చేస్తాను అడుగుంటే వాళ్ళు అలా ఫీల్ అవ్వాలండి. నేను ఇంటి పని పిల్లల పని అన్ని చూసుకుంటూనే నాకున్న కొంత టైంలో ఇలా వీడియోస్ చేసుకుంటా దాన్ని ఎడిటింగ్ చేసుకుని అయితే పోస్ట్ చేసుకుంటాను. నేను అన్ని వదిలేసి అయితే ఈ పని అయితే చేయటం లేదు. నేను అసలు నేను మా ఫ్యామిలీని ఎలా చూసుకుంటా అనేది నా వీడియోస్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి. నా వీడియోస్ లో పెట్టేదే నేను అసలు నా డే ఇన్ మై లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ లో పెడతా ఉంటాను. దాన్ని చూస్తేనే అర్థం అవుతుంది కదా అసలు నేను మా ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను అనేది. అది కూడా అర్థం చేసుకోకుండా అయితే ఇలాంటి మాట వాళ్ళకైతే ఇంకెలా రిప్లై ఇవ్వాలి చెప్పండి. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడానికన్నా వదిలేయడం అయితే చాలా బెటర్ అండి. ఇలాంటి వాళ్ళకి మనము ఎంత దూరం ఉంటే మనకి అంత మంచిదండి. నాకైతే అదే అనిపించింది. మనము ఖాళీగా ఉండడానికన్నా ఏదో ఒక పని చేస్తూ ఉండడమే మంచిది కదండి. ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే కదా మనం చేస్తాము ఏం చేయమనేది తెలిసేది. ఇలా ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏమనుకుంటారని
అయితే నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి చెప్పండి. మీరు పెట్టే కామెంట్స్ చూడడం వల్ల అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుందేమో చూద్దాము. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.